2061 నాటికి 1000 కోట్ల జనాభా ఉంటుందని, అప్పుడు ఆహార సమస్య వస్తుందని, ఆహార భద్రత సమస్య వస్తుందని చెప్తున్నారు అనమాట. దీని గురించి చూద్దాం. ఐక్యరాజ్యం రిలీజ్ చేసిన ప్రపంచ జనాభా అంచనా నివేదిక ప్రకారం ప్రపంచ జనసంఖ్య 2061 నాటికి 1000 కోట్లు దాటుతుందట. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాలేమో ఆ మైల్ రాయిని 2057కే చేరవచ్చని అంటున్నాయి. మరో కొందరు నిపుణులైతే ప్రపంచ జనాభా 2080 దశకం మధ్యలోనే సుమారు 1030 కోట్ల దగ్గర గరిష్ట స్థాయికి చేరి శతాబ్ది చివరి నాడు స్వల్పంగా తగ్గుతుంది అంటున్నారు. ఈ జనాభా కేవలం గణాంకాలే కాదు, ప్రపంచ ఆహార వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి సంకేతాలు కూడా అన్నమాట. ప్రపంచ జనాభా పెరుగుదలతో పాటు వినియోగ అలవాట్లు కూడా మారుతుండవు. పశుగ్రాస అవసరాలు పెరగడము, నగరీకరణ వేగవంతం కావడం వల్ల ధాన్యాల దిగుబడి బాగా పెరుగుతుంది. వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ ఆహార డిమాండ్ సమర్థంగా తీర్చాలంటే ఆహారము, భూమి, గ్రీన్హౌస్ వాయువు వృద్ధి మధ్య అంతరాల ఏకకాలను తగ్గించాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న ఆహారంలో దాదాపు 60% వరి, గోధుమ, మొక్కజొన్న వంటి 3 ప్రధాన పంటల నుంచే వస్తుంది. ఆహారంలోనే 3 ప్రధాన పంటలు అనమాట: వరి, గోధుమ, మొక్కజొన్న. ఇది యావత్ ఆహార వ్యవస్థ పరిమిత పంటలపై ఆధారపడి ఉంటుందో తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఆహార భద్రత సాధించాలంటే వేసవి పరిణామం మీద కాకుండా పంటల వైవిధ్యాన్ని, నిల్వ, రవాణా, వినియోగ సామర్థ్యము, వనరుల నిర్వహణ కూడా బలోపేతం చేసుకోవాలి. ఈ విషయంలో ఇండియా మరింత అప్రమత్తంగా ఉండడం తప్పదన్నమాట. ప్రమాదంలో భారతదేశం జనాభా వృద్ధి క్రమంగా తగ్గుతున్నప్పటికీ 2050 నాటికి జనసంఖ్య 169 కోట్లు అంటే 170 కోట్లు చేరి ఆ తర్వాత కానీ స్వల్పంగా దిగిరాదని అంచనాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ 100 సంవత్సరాలను ఇండియాలో ప్రపంచ అత్యధిక జనాభా దేశంగా కొనసాగుతుందని చెప్తున్నమాట. శతాబ్దం మధ్యకాలంలో చైనా జనాభా సుమారు 137 కోట్లుగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి భారతదేశ జనాభాతో పాటు ఆహార డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతూనే ఉంటుందని ప్రభుత్వం కూడా గుర్తు చేసుకోవాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం 2050 నాటికి దేశానికి సుమారు 40 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం పడతాయి. దేశానికి 2050 నాటికి 40 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం పడుతున్నమాట. విత్తన అవసరాలు, పశుగ్రాసాల వినియోగము, నిల్వ నష్టాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం డిమాండ్ 2050 నాటికి 52 కోట్ల టన్నులు అనమాట. 53 కోట్ల టన్నులు అనమాట. 2060 నాటికి 56.7 కోట్ల టన్నులు చేరవచ్చని చెప్తున్నారు. అంటే దాదాపు 60 కోట్ల టన్నులు మనకు అవసరం అనమాట 2060 నాటికి. వినియోగం సుమారుగా 121 నుంచి 181 200 కిలోలు తలసరి ధాన్యం వినియోగం అనమాట ప్రస్తుతం దేశంలో. ఈ శతాబ్ది మధ్యలో ఇది సుమారు 215 కిలోలు పెరగచ్చు. భారత్ 2024-25 పంట సంవత్సరంలో 35 కోట్ల టన్నుల ఆదాయాన్ని ఉత్పత్తి సాధించింది. అంటే ప్రస్తుతం మనం 36 కోట్ల టన్నులు ఉత్పత్తి సాధిస్తున్నాం. కానీ డబుల్ అవ్వాలన్నమాట. 60 కోట్ల టన్నులు మనకు కావాలి భవిష్యత్తులో. 2050 నుండి అవసరం తెచ్చాలంటే ఈ దిగుబడి ఏటా 4% చెప్పి పెరగాల్సింది అనమాట. ముఖ్యంగా వరి, గోధుమ ఉత్పత్తులు పెరుగుదల సాధ్యపడాలి. సాగు భూమి పరిమితమవుతున్న పరిస్థితులు కేవలం విస్తీర్ణ పెంచడమే కాకుండా అదే భూమిలో అధిక దిగుబడి ఇచ్చే పంటల ద్వారానే అవసరమైన ఉత్పత్తి సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆహార ధోరణుల వినియోగ పరిమితి తీసుకుంటే 2050 నాటి గోధుమ డిమాండ్ 104% వరకు పెరగవచ్చు. ఇప్పుడు దేశీయ గోధుమల ఉత్పత్తి 12 కోట్ల టన్నులు. 2050 నాటికి దీనికి కనీసం 16 కోట్లకి చేరాల్సి ఉంటుంది. మరి విషయం ప్రస్తుతం 15 కోట్ల టన్నుల ఉత్పత్తి. దీన్ని 18 కోట్ల టన్నులు పెంచాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే వీటి ఉత్పత్తికి పెంపు ఒకటే సరిపోదు. ఎందుకంటే కొంతకాలంగా వాతావరణ మార్పు వ్యవసాయాన్ని కొంత ప్రమాదం నెడుతున్నాయి. వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం మరో 25 ఏళ్లలో పంట సాగు అనువైన వాతావరణ మండలాలు ధృవాల వైపుగా మారే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల అధిక అక్షాంశ ప్రాంతాలు కొన్ని లాభాలు కూడా కలుగుతాయి. తక్కువ అక్షాంశ ప్రాంతాలు, ముఖ్యంగా ఉష్ణ మండలాల దేశాలు అధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారతదేశ దేశాలు గోధుమ దిగుబడి 19%, వరి దిగుబడి 7% మేర తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి దీన్ని అనుభవించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నమాట. 1000 కోట్ల ప్రపంచానికి ఆహారం అందించాలంటే కేవలం ఎక్కువ ధరలు పండించడమే కాదు, వ్యవసాయాన్ని, భూ వినియోగాన్ని, నీటి నిర్వహణ, పంటల ఎంపికలను, ఉద్గాల నియంత్రణ కూడా సమగ్రంగా ప్రారంభించాలన్నమాట. అడవులు నాశనం చేయకుండా ఉన్న భూములనే అధిక దిగుబడి సాధించడం, వృధాను తగ్గించడము, సరఫరా గొలుసు సమర్థంగా తీర్చిదిద్దడం భవిష్యత్ ఆహార భద్రత మూల సూత్రాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి పునరుత్పత్తి వ్యవసాయం దిశగా పటిష్టలు తీసుకోవాలి. అందులో భాగంగా నేలను సేంద్రీయ కర్బన పొందించే విధంగా పంటలు సాగు చేయడము, పంటల వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించే పద్ధతులు పాటించడం ముఖ్యం అన్నమాట. ఇవి నేల ఆరోగ్యాన్ని కాపాడి దీర్ఘకాలంలో ఉత్పాదకతలు పెరుగుపరచగలవు. వాతావరణం సంబంధంగా ఎదుర్కొంటూ ఆహార భద్రత సాధించాలంటే వీటి అనుబంధ చర్యలుగా కాకుండా ప్రధాన వ్యవహారంగా పరిగణించాలి. జనాభా పెరుగుదల, మారుతి వినోదాలు, వాతావరణ ఒత్తిడి నడుమ సేద్యం మరింత సుస్థిరంగా శాస్త్రీయంగా మార్చుకుంటూ ప్రభుత్వాలు, వ్యవసాయ పరిశోధకులు, అన్నదాత దృష్టి సారించాలి.
భారత వంటి దేశాలు ఈ సవాలు అవకాశం మలుచుకుంటే తమ భద్రత కాకుండా ప్రపంచ ఆహార భద్రత కూడా సవాల్ ఇస్తున్నాం. అందుకని ఐడియా ఏర్పాటు చేసి మనం 60 కోట్ల టన్నుల ఆహారాన్ని ఉత్పత్తి చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.